ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా? అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. దాని కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన. ఒక పురం అది. వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర? 7 గ్రహాలు 2 ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు? వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు, ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే. వారే ది మదన్ గుప్తా. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు, వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను. మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ప్రస్తుతం దాకా బాగానే ఉన్నాను. బట్ లేటెస్ట్ సెన్సేషన్ మీరు చాలా మాకు తెలియని విషయాలని తెలియజెప్తూ ఉన్నారు, అవేర్నెస్ అనేది పెంచుతున్నారు చాలా మంది. మీకు తెలియని విషయాలు కానీ నాకు నేను తెలుసుకున్న విషయాలు. నిజంగా మీ రీసెర్చ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది మా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా ఇంకొకటి అండి. ఇది నాకు అడగాలనిపించింది మిమ్మల్ని. కామన్ గా ఇప్పుడు మన ఎగ్జిస్టెన్స్, మన లైఫ్ చూస్తే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చాం మనం. ఇప్పుడు 5G, 4G, 5G, ఇంతకు ముందు 3G, అలా ఒక్కొక్కటి. ఇంకా కొంచెం నార్మల్ గా చూస్తే గనక ఎద్దుల బండి కావచ్చు, ఇలా ఒక్కొక్కటి డెవలప్ అవుతూ ఆ గ్రోత్ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇదే కదా, అంటే స్టార్టింగ్ ఇదే కాదు కదా. మన పురాణాల్లోనేమో లేదు, చాలా రిచ్ లైఫ్ ఉండేది, అప్పుడు కరెంట్ ఉండేది, అప్పుడు చాలా అన్ని వినియోగించుకునే వాళ్ళు, అన్ని భోగభాగ్యాలు ఉండేవి అని చెప్పేవాళ్ళు. బట్ ఇది ఎక్కడ పొంతన కుదురుతుందా అనేది చాలా మంది వాదన. నిజంగా మనకి పురాణాల్లో అన్ని ఉండుంటే ఇప్పుడు ఎందుకు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రావడం? నువ్వు ఒక ప్రశ్న వేసావు, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఏంటంటే మనమే తెలియగల వాళ్ళమా? అస్సలు కాదు. ఇంతకుముందు తెలియగల వాళ్ళు పుట్టలేదా? ఇప్పుడు ఇది అనంతమైన కాలగమనం, అవునా కాదా? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో సృష్టి నీకు తెలుసా? తెలీదు. సో ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ 300-400 సంవత్సరాల్లోనే నువ్వు 300 సంవత్సరాలే, 400 సంవత్సరాలు కూడా ఎక్కడైంది? ఇది ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అనే ఇది జరిగి. సో ఈ 300-400 సంవత్సరాల్లోనే తెలియగల వాళ్ళందరూ పుట్టారా? అంతకుముందు లేరా? అంతకుముందు ఇటువంటి ఊహలు, ఇటువంటి ఇవి ఎవరికి రాలేదా? అదే వచ్చుంటే వాటికి ఆధారం ఏంటి ఉన్నాయి అనడానికి? నీకు ఇంకొక చిన్న ఇది కూడా అమ్మా. ఒక్కొక్కసారి న్యాచురల్ కలామిటీస్ అయితే ఏమి, యుద్ధాల వల్ల అయితే ఏమి, వీటి వల్ల మొత్తం వినాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎందుకమ్మా? రేపు 3rd వరల్డ్ వార్ వచ్చింది, సపోజ్ 3rd వరల్డ్ వార్ వచ్చి మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఏదో కొంతమంది మిగిలారు. వాళ్ళల్లో ఎంతమందికి ఈ సైన్స్ తెలిసి ఉంటుంది? అసలు ఈ సైన్స్ ఎప్పుడు ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుద్ది? అవునా కాదా? నువ్వు మహాభారత యుద్ధాన్ని ఇప్పుడు వద్దాం. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను నీకు ఒక లాజికల్ థింకింగ్ గాని ఏర్పడితే మన శాస్త్రాలని వాటిని ఆ లాజికల్ పర్స్పెక్టివ్ తో నువ్వు చూడడానికి అవకాశం ఉంటది. నువ్వు అస్త్రాలు శస్త్రాలు మనకు చెప్పినవి. వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర? శస్త్రము అంటే కత్తులు, కటార్లు. అస్త్రము అంటే మంత్ర ప్రయోగంతో చేసేది అని. ఏంటి మంత్రం? మనకు తెలియని చాలా రకాల సిస్టమ్స్ వాళ్ళకి తెలిసి ఉండేవి. ఇప్పుడు నువ్వు డిస్క్రిప్షన్స్ ఇది రామాయణంలో కానీ మహాభారతంలో కానీ యుద్ధ సమయంలో వాళ్ళు ఉపయోగించినటువంటి శస్త్రాలు, అస్త్రాలు, వాటి డిస్క్రిప్షన్స్ కానీ నువ్వు చదివితే ఈరోజు మనం ఏ అటామిక్ పవర్స్ని ఇది చేస్తున్నామో
ఆ అటామిక్ ఇదంతా కూడా నీకు అక్కడ కనిపిస్తుంది. ఓకే. సో అదొకసారి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. నీకు కానీ- లేవని ఎట్లా చెప్తావు చెప్పు. అండ్ ఒక సభ్యత నాశనం అయిపోయింది. బట్ ఎలా ఉండేది సార్ అవి చెప్పండి, అప్పుడు టెక్నాలజీ ఎలా ఉండేది, నీకు ఎలా use చేసేవారు? ఇంకొక గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పిన తర్వాత Hmm. ఆ, అప్పుడు ప్రయోగించడమే కాదు, ఉపసంహరించడం కూడా వాళ్ళకి తెలుసు. నిజమే. నిజమే సార్, ఇది విన్నాను నేను. ఈరోజు వదిలారు, వదిలింది ఇంకా అంతే మటాష్. ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకునేది ఉండదు కదా. వెనక్కి తీసుకునే అవకాశమే లేదు నీకు. ఉండదు.